మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఎక్కడెక్కడ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఏకంగా ప్రతి చోట వాళ్ళ కోసమే ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏ రోజు కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు కట్టాలని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని చెప్పి కానీ ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. చివరకు నువ్వు ఎలాగూ చేయలేకపోతివి, కనీసం జగన్ చేసిన పని జువెలదిన్నలో ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ జువెలదిన్న ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఈ 2 సంవత్సరాలలో నేను మార్చి 12వ తారీఖున 2024లో జాతికి అంకితం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఆగస్టు 2024లోనే జాతికి అంకితం చేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి జాతికి అంకితం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ప్రధానమంత్రి గారు కూడా జాతికి అంకితం చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగానే దాటుతూ ఉంది. మరి ఎందుకు ఈ ఫిషింగ్ హార్బర్ ప్రణాళిక చేయడం జరిగింది? ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్ రూమ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్షాపులు, నెట్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువెలదిన్న ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఫిషింగ్ హార్బర్లోనూ కూడా ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ దాదాపుగా 41,000 టన్నుల మత్స్య సంపద. ఈ ఫిషర్మెన్ అందరూ కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా సంపద తీసుకొస్తే ఆ సంపదను ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక్కడ మత్స్యకారు అక్క చెల్లెమ్మలకు కూడా మంచి